కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తన క్రేజ్ను కాపాడుకునే విధంగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు యష్. దాదాపు 2.5 ఏళ్ల గ్యాప్ తీసుకుని టాక్సిక్ అనే మూవీని అనౌన్స్ చేశాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది ట్యాగ్ లైన్. మన దేశంలో ఒక సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన తర్వాత వివిధ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కానీ టాక్సిక్ మూవీని ఏకంగా కన్నడతో పాటు ఇంగ్లీష్లో తెరకెక్కించడం ఇదే ప్రప్రథమం. ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను అలరించే సినిమాని రూపొందించడమే మా లక్ష్యం. ఈ కథ, దాని సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. గ్లోబల్ స్టేజ్పై ఇండియన్ సినిమాను ప్రదర్శించే సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని నిర్మాత వెంకట్ కె. నారాయణ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారతీయ ప్రేక్షకులతో పాటుగా గ్లోబల్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఆకట్టుకునే కథనంతో కూడిన చిత్రంగా టాక్సిక్ను తీర్చిదిద్దాలనేదే మా విజన్ అని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ చెప్పుకొచ్చారు. ఇటీవలే రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టాక్సిక్ టీజర్ ఎన్నో రికార్డుల్ని చెరిపేసింది. టాక్సిక్ ప్రపంచాన్ని ఆ టీజర్ అందరికీ తెలిసేలా చేసింది. ఈ టీజర్ సినిమా స్థాయిని, అంతర్జాతీయ ప్రామాణికంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణ విలువలను చాటి చెప్పిందని చెప్పవచ్చు. జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలకు పనిచేసిన జేజే పెర్రీ ఈ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్ అందిస్తుండటంతో ఇంకా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది గోవా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందే రెట్రో గ్యాంగ్స్టర్ స్టోరీ అనే టాక్ వినిపిస్తుంది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది. థాంక్యూ.